ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఒక 60 సంవత్సరాల వయసున్న పర్సన్‌కి ఎడమ మోకాలు నొప్పి వచ్చిందనుకోండి. అప్పుడు మనము ఏం చెప్తాము అనంటే, వయసు అయిపోయింది కదా! అందుకే మోకాలు నొప్పి వచ్చింది అంటాం. ఇది నిజమైతే 60 సంవత్సరాలు వచ్చిన ప్రతి మనిషికి కూడా ఎడమకాలు మోకాలు నొప్పి రావాలి. అంతేకాకుండా మరి కుడికాలు మోకాలు ఎందుకు నొప్పి రాలేదు? మడాలు ఎందుకు నొప్పి రాలేదు? జాయింట్స్ అన్నీ ఎందుకు నొప్పి రాలేదు? కొంతమందిలో జాయింట్స్ ఎక్కువ నొప్పులు ఉంటాయి, అన్ని జాయింట్స్ పెయిన్ ఉంటాయి, 2 మోకాళ్ళు నొప్పులు ఉంటాయి, రకరకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న వయసు కారణం కాదు. అతను ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్న ఎడమకాలు మోకాలు యొక్క నొప్పి ఎందుకు వచ్చింది అనేది తీసుకుంటే, ఆ ఎడమ కాలుకి రక్త ప్రసరణ అనేది సరిగ్గా జరగక మోకాలికి అక్కడ గుజ్జు అనేది తయారు కాకుండా ఉన్న గుజ్జు కాస్త ఎండిపోవడము, తర్వాత ఆ ఎముక గ్యాప్ వచ్చేసి రాపిడి రాసుకుంటూ విపరీతమైన పెయిన్ వస్తుంది. అలాగే వంగిపోవడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనము ఆ ఎడమ కాలుకి మనము మోకాలికి రక్త ప్రసరణ బాగా అయ్యేటట్టు చూసుకోవాల్సి వస్తుంది. అంతేగాని మనము వయసు మీద తోసేసి మనము అలా ఉండిపోకూడదు. దానికి కావలసిన శ్రద్ధ తీసుకోవాలి. రక్త ప్రసరణ బాగుండాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీయే ఇంపార్టెంట్. అంతేగాని మనం కాల్షియం ట్యాబ్లెట్ తీసుకోవడం వల్లనో, లేకపోతే ఏదైనా బలానికి టానిక్లు తీసుకోవడం వల్లనో, ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్లనో అది తగ్గదు. కారణం ఏంటంటే మనం ట్యాబ్లెట్ తీసుకున్నది మనము స్టమక్ వరకే పంపించగలము. అంతేగాని ఆ ఎడమ కాలు మోకాలు ప్రాంతానికి రక్త ప్రసరణ సరిగ్గా లేనందువల్ల మనము ఆ ప్రాంతానికి సరిగ్గా మనం ఆహారాన్ని కానీ, మనం వేసిన మెడిసిన్ కానివ్వండి, కాల్షియం ట్యాబ్లెట్ కానివ్వండి, దేన్ని కూడా అక్కడికి మనము పంపించలేము. అందుకు కారణం ఏంటి అని అంటే రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన రక్త ప్రసరణ బాగుండేటట్టు చూసుకోవాలి.